హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇవి 2022, ఇవి 23, ఇవి 24. ఈ 3 సంవత్సరాల్లో నాకు ఊడిన ఎంటికలు ఫ్రెండ్స్. ఇవి మీరు ఉసిరికాయలు కుంకుడుకాయలు వాడండి, ఎంటికలు ఊడవు, హెయిర్ గ్రోత్ పెరుగుతుందని చెప్తుంటాను కదా నేను వీడియోల్లో. అది నిజం. ఇలా ఎందుకు ఊడిని అనేది మీకు నేను చెప్పాలంటే, మా పాప మ్యారేజ్ వెళ్ళిపోయిన 2 ఇయర్స్కి కొద్దిగా మానసిక ఒత్తిడికి గురయ్యాను నేను. ఆ టైంలో ఊడిన ఎంటికలకి ఈ సగరం కట్టించుకున్నా, ఊడిపోయినాయి. ఆ తర్వాత సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ 2023లో సమీర్, నేను పెంచుకున్న మా చెల్లి కొడుకు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు. వాడు 23 సంవత్సరాలకు. సమీరు ప్రొఫెషన్ ఫోటోగ్రాఫర్ అని వాడు యూట్యూబ్లో లింకు యాడ్ చేసుకున్నాడు 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అదే లింకు నా జీవితానికి వాడు మర్చిపోవటానికి వాడిని ప్రొఫెషన్ ప్లాంట్ సమీర్ అని పెట్టుకునే పరిస్థితి నాకు ఆ భగవంతుడు చేశాడు. వాడేం తప్పు చేయలేదు. ఆ భగవంతుడు నా నుంచి దూరం చేశాడు. దానివల్ల నేను ప్రొఫెషన్ ఫోటోగ్రాఫర్ అని తీసేసి ప్లాంట్ సమీర్ అని పెట్టుకొని ఈ చెట్లల్లో, ఈ పూలల్లో, ఈ మొక్కల్లో నాకు చూసుకుంటూ బ్రతుకు పెద్దమ్మ అని నాకు ఆ మాట చెప్పకుండా ఇలా చూసుకొని ఆ వీడియోలు చేసుకుంటూ నువ్వు బ్రతుకు. నేను ఫోటోగ్రాఫర్గా ఎదగటం ఆ దేవుడికే కాదు, బంధువులకు కూడా సహించలేదు. నేను ఎదగటం ఆ దేవుడికే నచ్చలేదు. మెయిన్ నా కన్న తండ్రికే నచ్చలేదు. అలాంటిది ఆ దేవుడికి మాత్రం ఎందుకు నచ్చుతుంది? తల్లిదండ్రి ఆశీర్వాదాలు లేవు నాకు. నీ ఒక్క ఆశీర్వాదం వల్ల నేను ఎదగలేను. వద్దులే సమీర్, నువ్వు వచ్చే నా దగ్గరకని మా అల్లా తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. వాడక్కడ ప్రశాంతంగా ఉన్నాడు. సమాజంలో ఉండే కన్నా దేవుడి దగ్గర ప్రశాంతంగా ఆ దైవం ఉంచుకున్నాడు. అదే నాకు సంతోషం. కాకపోతే పాప దూరం అయి 1 సంవత్సరం మానసిక ఒత్తిడి వల్ల ఊడిపోయిన ఎంటికలు ఇవి. వాడిపోయిన తర్వాత ఊడిపోయిన ఎంటికలు ఇవి. ఊడిపోయినా కూడా మళ్ళీ నా ఎంటికలు నాకు మళ్ళీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అవి ఎలా వస్తాయో, నేను ఏం తింటాను అనేది, నేను ఎప్పుడు ఏం తింటానో అవే తింటా. ఊడుతుంటాయి, వస్తుంటాయి. అది మరి ఎందువల్ల నాకైతే తెలీదు. నేనైతే కుంకుడుకాయ, ఉసిరికాయే నా చిన్నతనం నుంచి వాడతానని మీకు ప్రతి వీడియోలో చెప్తాను. ఎంత చెప్పినా, ఎన్ని విధాలు ఏమి పాటించినా, ఏదైనా మానసిక ఒత్తిడి ప్రభావం మనిషి మీద ఉంటే ఎంతటి వాళ్ళైనా, నాకు నా అదృష్టం ఏంటంటే ఎంటికలు ఊడిపోయినా మళ్ళీ వస్తున్నాయి ఫ్రెండ్స్. కొంతమందికి ఆ ఒత్తిడికి గురైన వాళ్ళు బోడిగుండ్లు అయిపోయి, బట్టతలలు అయిపోయి, ఎంటికలు పెరగట్లేదని బాధపడే వాళ్ళని చాలామందిని చూశాను. నేను ఎందుకు వీళ్ళు ఎంటికలు ఊడిపోయినని అనుకునేదాన్ని. కానీ ఇలాంటి ప్రభావాలు ఉంటే ఎంతటి వాళ్ళకైనా కూడా ఎంటిక అయితే ఉండదు, అన్నీ ఊడిపోతాయి. నా అదృష్టం కొద్ది నాకు వస్తున్నాయి. ఈ ఎంటికలు అయితే నేను అమ్మను ఫ్రెండ్స్. మా ముస్లిమ్స్ పద్ధతుల్లో మత పెద్దలు మాకు ఎంటికలు కట్ చేసి ఏదన్నా పెద్ద కాలువలో కానీ, ఏదైనా వాగులో కానీ చిన్న పీసుల్లో కట్ చేసేసి సన్నగను కలిపేయాలి. కానీ సగరాలు వాళ్ళకి అమ్ముకోవటం అలా చేస్తే దేవుడి దగ్గర సమాధానం చెప్పేది ఉంటుంది. అది చాలా తప్పని మా మత పెద్దలు చెప్పారు. అందుకోసమని ఇలా కవర్లలో దాచిపెట్టి నేను సంవత్సరానికి ఒకసారి ఎన్ని అవుతాయి అన్నీ కట్ చేసి నేను తీసుకెళ్ళి పెద్ద కాలువలో కానీ ఏదో ఒక పారే నీళ్ళల్లో వదిలేస్తాను ఫ్రెండ్స్. ఇవి ఈ 3 సంవత్సరాల నుంచి వచ్చిన ఎంటికలు ఊడినవి. నేను ఈ మధ్యకాలంలో కొంత మర్చిపోయి
కొంత ఆలోచిస్తూ ఏదో ఈ మొక్కలు వేసుకొని దాంట్లో యూట్యూబ్లో కొన్ని వంటకాల గురించి అవన్నీ చేసుకుంటూ నా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను వీడియోలు చేసుకుంటూ ఉంటుంటే అందువల్ల నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటున్నాను. నాకు లైక్ చేయమని కానీ నాకేదో దానివల్ల డబ్బులు కావాలని కానీ ఆశించట్లేదు. నేను నా మైండ్ ప్రశాంతంగా ఉండటానికి మాత్రమే ఆలోచిస్తున్నాను. నా పిల్లల్ని నేను మర్చిపోవటానికి మాత్రమే నేను ఈ వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్. నా బాధ అర్థం చేసుకుంటారు కదా, మీరు అర్థం చేసుకుంటారు. అందుకనే కదా మరి నేను నా సమీర్ నాకు యూట్యూబ్లో వీడియోలు పెట్టుకోమని నాకు యూట్యూబ్ క్రియేట్ చేసి ప్రొఫెషన్ ఫోటోగ్రాఫర్ అని తీసేసి ప్లాంట్స్ అని పెట్టుకో పెద్దమ్మ సమీర్ అని చెప్పెళ్ళాడు. అందుకోసమని నేను ప్రొఫెషన్ ప్లాంట్ సమీర్ అని యూట్యూబ్ ఛానల్ ఇలా మార్చేసి క్రియేట్ చేసుకున్నా. మీరు నా మీద దయ ఉంచి నాకు సపోర్ట్ చేయండి. అది మీ ఇష్టం. అది అడిగితే ఎవరు లైక్ చేయరు ఫ్రెండ్స్. మనసులో నుంచి వస్తేనే లైక్ చేస్తారు, లేకపోతే చేయరు. మనం ఏ విధంగా ఎన్ని వీడియోలు ఏ రూపంలో ఎలా పెట్టినా మనసుకు నచ్చితేనే చేస్తారు, కానీ నచ్చకపోతే ఎవరు ఏమి చేయరు. మనుషులు ఏందో ఏమో చేస్తారని ఎందుకు ఆశించాలి ఫ్రెండ్స్? ఆ దైవమే మనకు న్యాయం చేస్తాడో లేదో అనేది తెలీదు. అలాంటి సమాజం మీరు ఒక ఫ్రెండ్స్ లాగా నాకు నా వీడియోలు చూసి ఆనందిస్తే చాలు ఫ్రెండ్స్. అంతే, నేను ఇంకా మీకేం అడగను. ఆ దైవమే ఇష్టపడడు. అలాంటిది సమాజం ఎందుకు ఇష్టపడుతుంది చెప్పండి? లైక్ చేయమని అడిగినా మాత్రం చేస్తారని నేను ఎందుకు అనుకోవాలి? నా మాటల్లో ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. తలలో విషం పెట్టుకున్న పామునైనా నమ్మచ్చు, కానీ నిలువల్ల విషం నింపుకొని నవ్వినట్టు చూసి చూడనట్టు ఉన్న వాళ్ళని మాత్రం అస్సలు నమ్మొద్దు. పాము కన్నా భయంకరమైన మన మనుషులు, ఆ మనస్తత్వం కలిగిన వాళ్ళు. వాడు ఒక చూపుతో సగం నవ్వాడంటే వాడు మనసులో ద్వేషం ఉన్నట్టు ఆ మనిషి మీద. ఇది మాత్రం నా జీవితంలో నేను చాలామందికి చూశాను ఫ్రెండ్స్, ఇలాంటి మనుషులకి. అందుకని మీతో నేను చెప్పుకుంటున్నా.